తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో గల బషీరాబాద్ మండలం నందు తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ కొరకై గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయడం కొరకు నేడు తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అనిల గారు తాండూర్ నియోజకవర్గం శాసనసభ్యులైన బయ్యని మనోహర్ రెడ్డి గారిని కలిసి బాలికల హాస్టల్ కొరకై వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనిల మాట్లాడుతూ మోడల్ స్కూల్ కొరకై హాస్టల్లో ఏర్పాటు చేసినట్లయితే 100 మంది బాలికలకు అక్కడ ఉండి చదువుకోవడానికి వీలవుతుందని, సుదూర ప్రాంతాల నుండి ఎన్నో కష్ట నష్టాలకు ఎదురొడ్డి సమయానికి రాలేకపోతున్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి హాస్టల్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 6 పోస్టులను కూడా భర్తీ చేసినట్లయితే విద్యార్థులకు ఉన్నత విద్యను బోధించడానికి సులభమవుతుందని ఒక ప్రకటనలో తెలియజేశారు. చెప్పండి. నమస్కారం, నా పేరు అనిల, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బషీరాబాద్ అండి. సో మాకు హాస్టల్ లేకపోవడం వల్ల 100 మంది అమ్మాయిలకి మళ్ళీ హాస్టల్ లేకుండా అడ్మిషన్స్ లేకపోవడం జరిగింది. కాబట్టి అదే విషయం మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొచ్చాము. ఎందుకంటే ఆ 100 మంది అడ్మిషన్లు పేద పిల్లలకి సహాయం జరిగినట్టు ఉంటుంది. కాబట్టి అది తొందరగా ఓపెన్ కావాలని, మళ్ళీ అందులో కూడా అక్కడ ప్రతి విషయంలో, ఎందుకంటే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ లేక అమ్మాయిలు ఇంట్లోనే కూడా ఉండిపోయే విషయాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా అభివృద్ధిలోకి రావాలని నా ఆశ. కాబట్టి ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది బషీరాబాద్ మోడల్ స్కూల్లో స్కూల్ స్ట్రెంత్ ఇప్పుడు 400 ఉందండి. ఇంకా ఇంటర్మీడియట్ 100 మంది వస్తే 500 స్ట్రెంత్గా మారుతుంది. అదే విషయం హాస్టల్ ఓపెన్ కాలేదనే విషయం ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ ఇప్పుడే ఆ విషయం మార్కెట్ చైర్మన్ గారు కూడా అప్పచెప్పారు. తొందరలోనే ఈ వారం లోపలనే దాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అందులో మళ్ళీ 6 పోస్టులు కూడా క్రియేట్ అవుతాయి హాస్టల్లో. దాన్ని బట్టి పిల్లలకి అమ్మాయిలకి మెయిన్గా ఇది బెనిఫిట్ కాబోతుంది. కాబట్టి ఈ విషయంలో ముందుకు తీసుకెళ్ళి దృష్టి తప్పకుండా హాస్టల్ ఓపెన్ చేసి మా ఇంటర్మీడియట్ స్ట్రెంత్ అడ్మిషన్స్ని మేము ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటే మోడల్ స్కూల్ నంబర్ 1 స్కూల్గా ఉండబోతుంది. కాబట్టి అందుకు ఈ సహకారం మా ప్రభుత్వం నుంచి అటు అందరూ లోకల్ వాళ్ళందరి నుంచి కూడా సహకరించాలని కోరుకుంటున్నాం.